దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఊహించని ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ తీవ్ర నిరాశలో కనిపించాడు. ఎన్నో ఆశలతో బరిలోకి దిగి అద్భుతమైన ఫామ్తో సెమీస్ దాకా వచ్చిన తమ జట్టుకు ఈ ఓటమి ఒక చెంపపెట్టు లాంటిదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అంచనాలను తలక్రిందులు చేస్తూ న్యూజిలాండ్ సాధించిన 9 వికెట్ల బంపర్ విజయం, ముఖ్యంగా క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా ఫిన్ ఆలన్ ఆడిన చారిత్రాత్మక ఇన్నింగ్స్ గురించి మార్క్రమ్ మాట్లాడుతూ కివీస్ జట్టుకు పూర్తి క్రెడిట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ ద్వారా తాము ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని, టోర్నీ ఆశాంతం అద్భుతంగా ఆడిన తమ ఆటగాళ్లను చూసి గర్వపడుతున్నానని మార్క్రమ్ తెలిపాడు. మ్యాచ్ గురించి మార్క్రమ్ విశ్లేషిస్తూ మొదట్లో పిచ్ పరిస్థితులను న్యూజిలాండ్ బౌలర్లు చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారని కొనియాడాడు. బంతిపాము ఊహించిన విధంగా బ్యాట్పైకి రాలేదని, కొన్ని బంతులు ఆగి వస్తుంటే మరికొన్ని బాగా కిందకు ఉండిపోయాయని, దీనివల్ల పరుగులు చేయడం చాలా కష్టమైందని చెప్పుకొచ్చాడు. ఆ తీవ్రమైన ఒత్తిడిలోనే తాము వెంటనే వికెట్లు కోల్పోయామని అన్నాడు. బయట నుంచి చూసేందుకు పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగానే కనిపించిందని, కానీ బహుశా తాము ఆ పరిస్థితులకు త్వరగా అలవాటు పడి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కాస్త పాతకాల పద్ధతిలో నిలకడగా ఆడి ఎలాగోలా 190 పరుగుల దాకా చేరుకుని ఉంటే మ్యాచ్లో తమకు మరింత పట్టు దొరికేదేమో అని తన మనసులోని మాటను పంచుకున్నాడు. అయినప్పటికీ వికెట్లు పడుతున్న ఆ కష్టకాలంలో కూడా 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ను సాధించడం నిజంగా గొప్ప విషయమేనని తన బ్యాటర్ల పోరాటాన్ని మెచ్చుకున్నాడు. సగమాట ముగిశాక 170 పరుగుల లక్ష్యంతో తాము ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తామని, మ్యాచ్ తమ చేతిలోనే ఉందని భావించాడు. కానీ టీ20 క్రికెట్లో పవర్ ప్లే ఎంత కీలకమో న్యూజిలాండ్ బ్యాటర్లు నిరూపించారు. ఫిన్ ఆలన్, టిమ్ సీఫర్ట్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ల ముందు తమ బౌలర్లు ఏమీ చేయలేకపోయాలని అంగీకరించాడు. వాళ్లు ఆడిన విధానానికి, మైదానంలో ప్రతి బౌండరీని కాపాడడం తమకు అసాధ్యంగా మారింది. వాళ్లు అంత త్వరగా మ్యాచ్ను తమ చేతిలోంచి లాగేసుకోవడం వల్ల తాము తిరిగి కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. ఒక బ్యాటర్ అలా భీకరంగా విరుచుకుపడి ఆడుతున్నప్పుడు ఫీల్డింగ్ జట్టుగా చేతులెత్తేక తప్పదని ఫిన్ ఆలన్ సూపర్ ఇన్నింగ్స్కు సలాం చేశాడు. ప్రస్తుతానికి ఓటమి బాధను దిగమించుకుని ఎమోషన్స్ తగ్గాక జట్టుగా కూర్చొని ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటామని, ఈ దెబ్బతో భవిష్యత్తులో మరింత బలంగా తిరిగి వస్తామని చెప్పుకొచ్చాడు. ఇదే క్రమంలో ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ గురించి మార్క్రమ్ ఆసక్తికరమైన జోస్యం చేశాడు. ఆ మ్యాచ్లో ఫైనల్స్కు ఏ జట్టు వెళ్తుంది అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్, ఇంగ్లాండ్ 2 జట్లు కూడా చాలా బలమైనవని పేర్కొన్నాడు. అయితే ఇలాంటి కీలకమైన నాకౌట్ మ్యాచ్ల్లో కేవలం భారీ స్కోర్లు సాధించడం లేదా భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉండడం మాత్రమే విజయాన్ని ఖరారు చేయవని స్పష్టం చేశాడు. మైదానంలో ఆ తీవ్రమైన ఒత్తిడిని ఏ జట్టు అయితే సమర్థవంతంగా తట్టుకుని నిలబడుతుందో, పరిస్థితులను బట్టి ఏ జట్టు అయితే తమ నరాలను అదుపులో ఉంచుకుంటుందో ఆ జట్టే విజేతగా నిలిచి ఫైనల్స్లో అడుగుపెడుతుందని మార్క్రమ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.